ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం ప్రార్థన చేద్దాం. సర్వాధికారి సర్వశక్తివంతుడా, నీకు వందనాలు. భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవాని స్తోత్రములు. నీ జ్ఞానము చేత ప్రపంచములను నిర్మించిన వాడాని స్తోత్రములు. ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడానికి సిద్ధ మనసు కలిగి ఉండగా నీ వాక్యముతో మా అందరితో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము నాహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. నాహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. యెహోవా మనము ఆరాధిస్తున్నటువంటి, మనము నమ్మినటువంటి దేవుడు అయినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఒక లక్షణాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ లక్షణము అంటే, ఆయన ఉత్తముడు. ఎవరు? యెహోవా ఉత్తముడు. దేవునికి ఉన్నటువంటి ఒక లక్షణాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ లక్షణము అంటే, ఆయన ఉత్తముడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవెవరి మాటలు వింటున్నావు తెలుసా? ఉత్తముడైన దేవుని మాటలు వింటా ఉన్నావు. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ ఉత్తముడు ఎలాంటి దినములలో మనకు ఆశ్రయముగా ఉంటున్నాడు? ఈ ఉత్తముడు ఎలాంటి సందర్భములో మనకి ఆధారముగా ఉంటున్నాడు అంటే, శ్రమ దినమందు. దేవునామానికి మహిమ కలుగును గాక. మనము శ్రమల్లో ఉన్నప్పుడు మన పొరుగువారు మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. మనము శ్రమలో ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులు మనకి సహాయం చేయకపోవచ్చు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. ఎందుకు ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడంటే, ఆయన ఉత్తముడు కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నీకు ఆశ్రయము లేదని, నీకు ఆధారము లేదని, నీకు సహాయం చేసేవారు లేరని నిరాశలో జీవిస్తూ ఉంటే దేవుని వాక్యం బలపరుస్తూ ఉంది, దేవుని మాట బలపరుస్తూ ఉంది. ఉదయకాల సమయంలో శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. ఆయన ఎందుకు ఆశ్రయ దుర్గంగా ఉంటున్నాడు శ్రమ దినాల్లో అంటే, ఆయన ఎవరు అంటే ఉత్తముడు. దేవునికి ఉన్నటువంటి గొప్ప లక్షణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఉత్తముడు. ఉత్తముడు ఏం చేస్తాడంటే, శ్రమ దినమందు ఆ ఉత్తముడు మనకి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. అంటే సహాయముగా ఉంటాడు. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మన శ్రమలలో ఉన్నప్పుడు, మనకు ఇరుకులో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఆదరించరు, కానీ దేవుడు మాత్రమే మనకి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ఉత్తమము అయినటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణం ఏం చేస్తుందంటే ఆశ్రయ దుర్గముగా చేస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎవరు ఆశ్రయించేవారు లేరని, ఎవరు సహాయం చేసేవారు లేరని దిగులు చెందుతూ ఉన్నవేమో, ఎవరు నాకు ఆధారం అనుకుంటున్నవేమో, ఒక ఉత్తముడు ఉన్నాడు. ఎవరు ఆయనంటే, నీవెవరి మాటలైతే వింటున్నావో ఆయనే ఉత్తముడు. దేవునామానికి మహిమ కలుగును గాక. యెహోవా ఉత్తముడు. యెహోవా ఉత్తముడు కాబట్టి ఆయన ఆశ్రయము. ఎప్పుడు ఆశ్రయము? శ్రమ దినమందు ఆశ్రయము. మనం సంతోషంగా ఉన్నప్పుడు మనకు అనేక మంది స్నేహితులు, అనేక మంది బంధువులు ఉంటారు. మన ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు, మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు అనేక మంది బంధువులు మనకు ఉండొచ్చు. కానీ ఏమీ లేని స్థితిలో శ్రమ దినమందు మన బంధువులు అందరూ కూడా మనకి దూరం అయిపోతూ ఉంటారు. అయితే అలాంటి సందర్భంలో మనకు ఒక ఆశ్రయ దుర్గం ఉంది. ఏంటి ఆ ఆశ్రయ దుర్గం అంటే, ఉత్తముడైనటువంటి దేవుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీవు ఎలాంటి శ్రమలో ఉన్నావు దిగులు చెందుకు. ఎందుకంటే ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆశ్రయ దుర్గము కనుక నీవు దిగులు చెందవలసిన అవసరం లేదు. ఆయన ఉత్తముడు కనుక నీకు తోడుగా ఉంటాడు. నీవు కంగారు పడవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును బట్టి విశ్వాసము తెచ్చుకొని, ఈ వాక్యమును బట్టి నిరీక్షణ కలిగి జీవించాలని మనవి చేస్తూ ఉన్నాను. సర్వాధికారి గొప్ప దేవుడా, భూమి ఆకాశములను సృజించిన
జ్ఞానముతో సృజించిన గొప్ప దేవాన్ని స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నా ఆశ్రయముగా ఉంటున్నందుకు నీకు వందనాలు. మా ఆశ్రయముగా ఉంటానని మాట్లాడవు నీకు వందనాలు. మేమున్న పరిస్థితుల్లోంచి మాకు విజయము దయచేయమని అడుగుతా ఉన్నాం ప్రభా. మేము శ్రమలో ఉన్నప్పుడు మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, శ్రమలోంచి మమ్మల్ని లేవనెత్తమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దర్శించమని, విశ్వాసము నిరీక్షణ కలిగి ఉండటానికి నీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.